ఖైరతాబాద్ గణేష్ నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో సుదర్శన హోమం నిర్వహించారు ఉత్సవ కమిటీ సభ్యులు. వినాయక నవరాత్రులకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా రంగాచారుల నేతృత్వంలో వేద పండితుల మంత్రోచ్చరణలతో సుదర్శన యాగం చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వీణామాధురి, బాల్కుమార్, రాజప్ప, శ్రవణ్, దీపక్లు సుదర్శన హోమంలో పాల్గొన్నారు. అయితే ప్రతి ఏడాది గుడి లోపల హోమం చేసేవాళ్లమని, ఈసారి వినాయకుడిని స్థాపించే స్థలంలో హోమం చేస్తున్నామని చెప్పారు ఉత్సవ కమిటీ సభ్యులు. రోజు మన పంతులు ఇతర పెద్దలు చెప్పిన ప్రకారము మరి సుదర్శన హోమం జరుగుతూ ఉన్నది. మరి సుదర్శన హోమంలో మా సోదరిమణి వీణామాధురి గారు, వారితో పాటు రాచప్ప, బాల్కుమారు, దీపు, మరి శ్రవణ్ వాళ్ళందరూ కూర్చున్నారు. మరి ఈ పూజ చేసే యాగం చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి విఘ్నాలను తొలగిపోవాలనే ఉద్దేశంతో, మరి అదేవిధంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో ఈ హోమం అనేది ఇక్కడ చేయడం జరిగింది అనమాట. గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చెప్తాము. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా అదేవిధంగా యాగం చేయడం జరుగుతుంది అనమాట. ప్రతి సంవత్సరం ఏంటంటే గుడి లోపల చేస్తుంటే, ఈ సంవత్సరం ఏంటంటే గుడి బయట వినాయకుడి సన్నిధిలో చేయడం జరుగుతుంది.